అందరికీ నమస్తే. రాజకీయాలు ఎప్పుడు ఎట్లా మారుతావో ఎవరికి తెలవదు. రాజకీయాలు డైనమిక్స్ అంటారు. ఇట్లా క్షణక్షణం మారుతుంటాయి. ఇక మొదట రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా అవి ఎక్కడ దారి తీసుకోవో తెలియదు. నా వెనుక చంద్రబాబు నాయుడు గారి బొమ్మ కనిపిస్తుంది. ఆయన కాబోయే ఏపీ సీఎం 9వ తేదీన ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రిగా. అయితే నేను ఏపీ ముఖ్యమంత్రిగా అనే విషయాన్ని మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ఈయన గెలిచింది టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీలో ఉన్నారు. ప్రస్తుతం ఎన్డీఏతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇప్పుడు ఈయన ఎన్డీఏతో ఉంటారా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆ కూటమిలో బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో రావాలంటే చంద్రబాబు నాయుడు ఆ కూటమిలో ఉండాలి. లేకపోతే ఎన్డీఏ కూటమి రాదు. ఎన్డీఏ కూటమి పోతుంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఈయన కనుక కాంగ్రెస్కి పోతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు ఈయనకు కాంగ్రెస్కు మంచి సంబంధాలు ఉన్నాయి. అంతకుముందు మనం చూసినాక 2019 ఎలక్షన్స్లో ఏం జరిగిందో, కాంగ్రెస్తో అలియన్స్తో పోయినరు. మోడీని 2014లో ఈయన గెలిచిన తర్వాత బైకాట్ మోడీ బ్యాన్ చేసిండ్రు. ఏపీలోకి రాకుండా, మోడీని ఏపీకి రాకుండా బ్యాన్ చేసిండ్రు. నిజానికి ఆయనకు మోడీకి చంద్రబాబు గారికి లేకపోతే బీజేపీకి టీడీపీకి మధ్య పచ్చిగట్టేస్తే బగ్గు అనే సిచ్యువేషనే. ఏదో లాస్ట్ మూమెంట్లో పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య సాహిత్య కుదిర్చే ప్రయత్నం చేసిన లాస్ట్ మూమెంట్ అనేది చర్చ జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నారని చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక లెక్క ఉంది, ఆ లెక్క నేను మీకు వివరిస్తాను. చంద్రబాబు నాయుడు చాలా కీలకమైనరు. ఇప్పుడు ఎట్లా కీలకమైనరు, ఆ కీలకంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆయన పాత్ర ఎందుకు కూడా తేలాలి లెక్కల్లో. ఎందుకంటే మొత్తం పార్లమెంట్లో 543 సీట్స్ ఉన్నాయి. 272 సీట్స్ ఎవరికి వస్తే వాళ్ళకి గవర్నమెంట్ సెంటర్లో వస్తుంది. 272 సీట్స్, 272 సీట్లు. అయితే ఇప్పుడు ఎన్డీఏకి ఎంత వస్తుందంటే ఆల్మోస్ట్ 292, 300 అక్కడక్కడనే కొడుతుంది. 291, 292, 293, 4 అక్కడక్కడ కొడుతున్నాయి. యాక్చువల్గా ఇది మ్యాజిక్ ఫిగర్. ఈ మ్యాజిక్ ఫిగర్కి ఎంత ఎక్కువ వస్తున్నాయంటే 18 నుంచి 20 ఎంపీ సీట్లు మాత్రమే ఎక్కువగా వస్తున్నాయి. మ్యాజిక్ ఫిగర్కు 18 నుంచి 20 సీట్లు మాత్రమే వస్తున్నాయి. మొత్తం ఎన్డీఏ అంటే దీనిలో టీడీపీ, జనసేన, రకరకాల పార్టీలు ఉన్నాయి దానిలో. ప్లస్ ఇక్కడ ఇండియా టీం ఏమైంది, 230 నుంచి కొడుతుంది. 230, 224 అక్కడక్కడ కొడుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొక 42 మంది ఎంపీలు, 42 అంటే 42 నుంచి 50 మంది ఎంపీలు అయితే అయిపోతుంది. గవర్నమెంట్ వచ్చేస్తుంది, ఇండియా టీం గవర్నమెంట్ వస్తుంది సెంట్రల్లో. ఈ 42 నుంచి 50 మంది తక్కువ అవుతున్నారు. 40 నుంచి 50లో వాళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు రంగంలో దిగినరు. కాంగ్రెస్ వాళ్ళంతా మార్కెట్లోకి వచ్చేసిండ్రు. బీజేపీతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో బేరసారాలు స్టార్ట్ చేసిండ్రు. మరి డబ్బులా, పదవులా, ఇంకా తర్వాత ఏదైనా కావచ్చు. ఆల్రెడీ నవీన్ పట్నాయక్ దగ్గరికి పోతున్నారు. నవీన్ పట్నాయక్ ఒడిశా. ప్లస్ ఇక్కడ చూస్తే ఏపీలో చంద్రబాబు దగ్గరికి ఆల్రెడీ కేసీ వేణుగోపాల్ అనే వాళ్ళు ఆల్రెడీ ఫోన్ చేసిండ్రు, ఆల్రెడీ మాట్లాడుతూనే ఉన్నారు. నువ్వు వచ్చేసేయి, మనం ప్రభుత్వం పెడదామని. ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడుకి ఏంది సిచ్యువేషన్ అక్కడ అంటే, ఏపీలో మొత్తం 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. 25 ఎంపీ సీట్లలో 15 టీడీపీ గెలుస్తుంది, 15, 5 వైఎస్ఆర్సీపీ, ప్లస్ 3 బీజేపీ. ఇంకా ఎక్కడ పోరు. జనసేన 2, జనసేన కూడా భవిష్యత్ ఎక్కడ పోరు. జనసేన ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళు బీజేపీతో ఉన్నారు, మోడీతో ఉన్నారు. చెప్పలేము. పవన్ కళ్యాణ్ కూడా టర్న్ అయి మార్చుకుంటే 15 సీట్లు ఉన్నాయి. 15, 2, 17 అయితే మొత్తం ఏపీలో. ఈ 15 సీట్లో లేకపోతే 17 సీట్లో ఇండియా టీం పోయినాయి అనుకో, 17 సీట్లు పోయినాయి అనుకో, ఇంకా మిగతా అక్కడిక్కడ జల్లడ పట్టేసి తీసుకొచ్చి ఇండియా టీంలో కలిపేసారు అనుకో, ఇండియా టీం గవర్నమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అక్కడ. అయితే ఇక్కడ ఈ మొత్తం ఈ చట్టంలో రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. కొంత రాజకీయ నాయకులు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి తీసుకొచ్చి ఇండియాలో కలుపుతాడు, చంద్రబాబు నాయుడిని రేవంత్ రెడ్డి పట్టుకొస్తాడు, ఇండియా టీం సెంట్రల్లో రావడానికి రేవంత్ రెడ్డి చాలా ప్రధానమైన పాత్ర పోషించబోతున్నారు, ఖచ్చితంగా చంద్రబాబును ఒప్పిస్తారు. ఇప్పటికీ ఆల్రెడీ టాక్స్ నడుస్తున్నాయి. ఉదయం నుంచి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ లేరు, ఎక్కడో ఉన్నారు ఆయన. మొత్తం టాక్స్ నడుస్తున్నాయి. చంద్రబాబు నాయుడుతోన ఒప్పించే ప్రయత్నాలు నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ అధిష్టానం చంద్రబాబును ఒప్పించే ప్రయత్నాలు నడుస్తున్నాయి అనేది ఒక టాక్ నడుస్తుంది గవర్నమెంట్ ప్లస్ రాజకీయాల్లో కూడా. అది నిజమో అబద్ధం తెలియదు. కాకపోతే దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి ఎందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధాలు కావచ్చు. రేవంత్ రెడ్డిని చంద్రబాబు కాదనలేరు, చంద్రబాబును రేవంత్ రెడ్డి కాదనలేరు. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్లో చంద్రబాబును ఇండియా టీంలోకి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ప్రధానమైన పాత్ర పోషించబోతున్నారని కొందరు కాంగ్రెస్ నేతలే చెప్తూ ఉన్నారు. అట్లా చేస్తే ఏమవుతుంది, చంద్రబాబు ఇండియా టీంలోకి రావడం వల్ల వచ్చే లాభం ఏంటంటే 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ చేతిలో ఉన్నట్టుగా ఉంటుంది, కొద్దిగా మంచిగా పనిచేసుకోవచ్చు అనేది ఒక ఆలోచన ఉండొచ్చు బహుశా. ప్లస్ వాళ్ళకి సెంట్రల్లో గవర్నమెంట్ రావాలంటే కూడా 42 నుంచి 50 మంది ఎంపీలు కావాలి. కాబట్టి ఇక్కడనే వీళ్ళొక 15 మంది ఎంపీలు దొరికిపోతారు. 15 మంది ఎంపీలు దొరికితే ఇంకా మిగతా వాళ్ళని ఈజీగా పట్టుకోవచ్చు. ఎక్కడ ఏ స్టేట్లో ఎక్కడైనా వాళ్ళని ఈజీగా క్యాచ్ చేసి వాళ్ళతో కూడా బేరసారాలు చేస్తారు. అది ఒకటి. కాబట్టి సెంట్రల్లో ఏది వస్తుందని ఇప్పుడే ఏం చెప్పలేని సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఆ సిమ్టమ్స్ అట్లే కనిపిస్తున్నాయి. 290 వచ్చినంత మాత్రాన మోడీ ప్రధాని కాబోతున్నారు, మళ్ళీ బీజేపీ సెంట్రల్లో వస్తుందని చెప్పే పరిస్థితులు లేవు. ఇవన్నీ పార్టీలు ఏంటంటే అవకాశవాద రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా సరే అంతే, రాజకీయాలు ఎప్పుడు అవకాశవాద రాజకీయాలే ఉంటాయి. అంతేగాని ఆయన మనోడు ఈయన మంది అనేది ఏమి ఉండదు.
కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇండియా టీంలోకి వచ్చే వాళ్ళు ఎవరనేది ప్రస్తుతం బేరసారాల స్టేజ్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఇండియా టీంలోకి పోవడానికి చాలా కసరత్తు ఒకటి నడుస్తుంది. దానిలో రేవంత్ రెడ్డి గారు కూడా పాత్ర పోషిస్తున్నారన్న చర్చ ఒకటి నడుస్తూ ఉంది. ప్లస్ కేసీ వేణుగోపాల్ రెడ్డి వాళ్ళు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు దగ్గర పోతున్నారు, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని బీజేపీతో ఉంటా అని చెప్తారా, లేదు అంతకుముందు రాహుల్ గాంధీ కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అంతకుముందు అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రావడానికి ప్రధానమైన కారణం చంద్రబాబే అంటారు. చంద్రబాబే పంపించిండు అప్పట్లాన్ని. ప్లస్ చంద్రబాబు నాయుడు లాస్ట్ టైం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోనికి రేవంత్ రెడ్డి గారు ప్రధానమైన పాత్ర పోషించారు. కాబట్టి రాజకీయాల డైనమిక్స్ ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు, మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. చంద్రబాబు నాయుడు ఇండియా టీంలో పోతాడా, లేదు నేను కట్టుబడి ఉంటా, నేను పోటీ చేసినా కాబట్టి ఉంటాను అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ప్లస్ రేవంత్ రెడ్డి గారు చెప్తే చంద్రబాబు నాయుడు కాదనకుండా ఉంటారు అనేది ఒక చర్చ నడుస్తుంది. ప్లస్ కాంగ్రెస్ వాళ్ళు ఏమేమి ఆఫర్లు ఇస్తారో దాన్ని బట్టి కూడా ఒక అవకాశాన్ని బట్టి చంద్రబాబు నాయుడు జంప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.